కాంగ్రెస్ ప్రభుత్వం పాలన మొత్తానికి పడకేసిందంటే అవుననే సమాధానం ఎక్కువ వస్తుంది. ఇదైతే ఏ వర్గము కూడా ఇక్కడ న్యాయం జరగట్లేదు. అన్ని వర్గాలు కూడా అసంతృప్తితో ఉన్నటువంటి పరిస్థితి కనబడుతుంది. ప్రధానంగా ఇటు నిరుద్యోగుల పరిస్థితి కావచ్చు, విద్యార్థుల పరిస్థితి కావచ్చు, ఏదైతే అశోక్ నగర్ వెళ్ళినటువంటి అద్దంకి దయాకర్ నిలదీసినటువంటి పరిస్థితి, ప్రధానంగా ఏదైతే నోటిఫికేషన్ ఎప్పుడు ఇచ్చారో అసలు గత ప్రభుత్వం ఇచ్చినటువంటి నోటిఫికేషన్లు మీ ఖాతాలో వేసుకోవడం ఏంటని చెప్పేసి డైరెక్ట్గా అక్కడ విద్యార్థి లోకం ప్రశ్నించింది. దానికి సమాధానం చెప్పుకోలేని పరిస్థితి కనబడుతుంది. అసలు ఎక్కడ చూసినా కూడా ఇదే సమస్యలు ఉత్పన్నమవుతున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా కరెస్పాండెంట్ కిరణ్ అందించడానికి సిద్ధంగా ఉన్నాడు. కిరణ్, చెప్పండి, నిరుద్యోగుల పరిస్థితి ప్రస్తుతం ఎలా ఉంది కాంగ్రెస్ పాలనలో? ఖచ్చితంగా ఏ ఒక్క రంగం కూడా పూర్తి స్థాయిలో అభివృద్ధి చెందినటువంటి పరిస్థితులు కనబడతా ఉన్నాయి. అటు రైతులు కావచ్చు, నిరుద్యోగులు కావచ్చు, మహిళలు కావచ్చు, ఆర్టీసీ ఉద్యోగులు కావచ్చు, ఇటు ప్రభుత్వ ఉద్యోగులు సైతం కూడా రాష్ట్ర ప్రభుత్వం పైన జంగ్ సైరన్ మోగిస్తూ ఉన్నాయి. ఎక్కడికక్కడ రోడ్ల మీదకి వస్తున్నటువంటి పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి. నిరుద్యోగులకు సంబంధించినటువంటి అంశంలో పూర్తిగా ఇచ్చినటువంటి నోటిఫికేషన్లు లేవు. గతంలో ఎన్నికల సమయంలో 2 లక్షల ఉద్యోగాలు ప్రతి సంవత్సరం ఇస్తామని కూడా చెప్పారు. కానీ ఇప్పటి వరకు 2 లక్షల ఉద్యోగాలు కాదు కదా, కనీసం 100 ఉద్యోగాలు కూడా ఇవ్వలేదు. గత ప్రభుత్వం ఇచ్చినటువంటి నోటిఫికేషన్లు కావచ్చు, గత ప్రభుత్వం నిర్వహించినటువంటి పరీక్షలు కావచ్చు, గత ప్రభుత్వం ఇచ్చినటువంటి గ్రౌండ్ కావచ్చు, ఇవన్నీ కూడా గత ప్రభుత్వ బీఆర్ఎస్ ప్రభుత్వమే ఇచ్చింది. మీరు ఎక్కడ ఉద్యోగాలు ఇచ్చారంటూ కూడా వాళ్ళంతా కూడా ప్రశ్నించారు. అయితే గ్రూప్ 1 పరీక్షలకు సంబంధించి కొన్ని పోస్టులు పెంచి మాత్రమే కనీసం ఒక 6,000 ఉద్యోగాలు మాత్రమే ఇచ్చింది. 60,000 ఉద్యోగాలు ఎక్కడిచ్చారు మీరంటూ కూడా నిరుద్యోగులు ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్కు ప్రశ్నించినటువంటి పరిస్థితులు మనకు కనిపిస్తున్నాయి. పూర్తి స్థాయిలో నిరుద్యోగులు కూడా రోడ్డెక్కినటువంటి పరిస్థితులు మనకు రాష్ట్ర వ్యాప్తంగా కనిపిస్తూ ఉన్నాయి. ఉద్యోగాల పేరిట రాష్ట్ర ప్రభుత్వం చేసినటువంటి మోసాన్ని ఎక్కడికక్కడ ఎండగడుతున్నారు. అటు ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్ కావచ్చు, ఇక అంతేకాకుండా ఎమ్మెల్సీ దయాకర్ కావచ్చు, అంతేకాకుండా ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వ పెద్దలను ఎక్కడికక్కడ అడ్డుకుంటున్నటువంటి దృశ్యాలు మనకు రాష్ట్ర వ్యాప్తంగా కనిపిస్తూ ఉన్నాయి. ఇక రైతులకు సంబంధించినటువంటి అంశంలో కూడా కరెంటు లేకపోవడం కావచ్చు, ఎండాకాలంలో కనీసం నీళ్ళు ఇవ్వలేనటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఇప్పుడు ఎరువుల కొరత కూడా తీవ్రంగా వేధిస్తోంది. ఎరువుల కృత్రిమ కొరత సృష్టించొద్దంటూ కూడా రాష్ట్ర ప్రభుత్వం చెప్తున్నారు. కనీసం ఎరువుల నిల్వలు కూడా పూర్తి స్థాయిలో లేవు. కేంద్ర ప్రభుత్వాన్ని అడిగేటువంటి ప్రయత్నం కూడా రాష్ట్ర ప్రభుత్వం చేయకపోవడంతో పూర్తి స్థాయిలో ఎక్కడికెక్కడ రైతులు కూడా రోడ్డెక్కి తమకు ఎరువులు ఇవ్వాలంటూ, కనీసం నీళ్ళు ఇవ్వాలంటూ కూడా రైతులు రోడ్డెక్కుతున్నటువంటి పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి. ఇటు రాష్ట్ర వ్యాప్తంగా అనేక రంగాలను విస్మరించినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం పాలన చేతకాక పూర్తిగా ఎక్కడికక్కడ రైతులను కావచ్చు, నిరుద్యోగులను కావచ్చు, మహిళలను కావచ్చు, ఉద్యోగులను కూడా వదిలేస్తున్నటువంటి పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి. ఇప్పటి వరకు 20 నెలలు గడుస్తున్నా కనీసం ఒక నోటిఫికేషన్ ఇవ్వలేదు. ఇప్పుడు ఎందుకు త్వరలో ఇస్తామంటూ కూడా గొప్పలు చెప్తూ కాంగ్రెస్ ప్రభుత్వం పబ్బం గడుపుతుంది. కానీ తమకు ఇచ్చేటువంటి ఉద్దేశం కూడా పూర్తి స్థాయిలో రాష్ట్ర ప్రభుత్వానికి లేదంటూ కూడా నిరుద్యోగులు చిక్కడపల్లి లైబ్రరీ వేదికగా ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్ను ప్రశ్నించినటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి. మరొక 2 సంవత్సరాలు ఉంది, కానీ మీరు ఇస్తారన్నటువంటి నమ్మకం లేదు. ఎందుకంటే స్థానిక సంస్థల ఎన్నికలు వస్తూ ఉన్నాయి కాబట్టి ఇప్పుడు నిరుద్యోగుల అంశాన్ని మరొకసారి తెర మీకు తీసుకొచ్చి ఉద్యోగాలు ఇస్తామని నమ్మబలికి మరొకసారి ఓట్లు వేయించుకునేందుకు సిద్ధంగా ఉంది కాంగ్రెస్ ప్రభుత్వం అంటూ కూడా వాళ్ళంతా ఆవేదన వ్యక్తం చేసినటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి. వచ్చే గవర్నమెంట్ ఖచ్చితంగా తమకు ఉద్యోగాలు ఇస్తుంది, కాంగ్రెస్ ప్రభుత్వాన్ని మేము నమ్మలేమంటూ కూడా ఉద్యోగులంతా కూడా ఇప్పుడు నిరుద్యోగులంతా కూడా ప్రశ్నించినటువంటి పరిస్థితుల నేపథ్యంలో రైతులు కావచ్చు, ఉద్యోగులు కావచ్చు, వీళ్ళంతా కూడా ప్రశ్నించినటువంటి పరిస్థితులు మనకు రాష్ట్ర వ్యాప్తంగా కనిపిస్తూ ఉన్నాయి. రైట్, థ్యాంక్ యూ కిరణ్.